ఏంటి సీజేపీ కార్యాచరణ ఏంటి? ఎట్లా ఏం చేయబోతున్నారు? అసలు ఇండియాలో ఈ సీజేపీ అనేది జస్ట్ ఒక వేవా, లేకపోతే స్థిరంగా రాజకీయాలు చేసి దేశాన్ని మార్చడానికి వచ్చే ఒక రాజకీయ శక్తి? ఆ ప్రశ్నకి జవాబు నా దగ్గర లేదు. ఆ ప్రశ్నకి జవాబు సమయమే చెప్తుంది. ఖచ్చితంగా రేపు ఢిల్లీలో ఆ నిరసన అటెండ్ అయినప్పుడు ఖచ్చితంగా జాతీయ స్థాయిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చర్చిస్తాము. వాళ్ళ ఆలోచన విధానం ఏంటి, ఎందుకంటే ఇప్పటివరకు మేము మద్దతు ప్రకటించింది తెలంగాణ యువతగా, తెలంగాణ సమాజంగా. ఎందుకంటే తెలంగాణ సమాజంలో ఆల్రెడీ స్టూడెంట్ స్ట్రగుల్ స్పిరిట్ ఉంది కాబట్టి ఆ విద్యార్థి ఉద్యమకారులుగా విద్యార్థి ఆశయాలని రిఫ్లెక్ట్ చేయడం కోసం అని చెప్పి ఆ నిరసనను ఆర్గనైజ్ చేయడం జరిగింది. చూడాలి, అంటే ఇప్పటివరకు అయితే చాలా చర్చలు అయితే జరిగినాయి అక్కడున్న సీజేపీ వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది. కానీ జాతీయ స్థాయిలో అక్కడున్న నాయకులతో మాట్లాడినప్పుడే ఇంకా క్లియర్గా తెలుస్తుంది. మీరు రాజకీయాలను మారుస్తారా, దేశాన్ని మారుస్తారా? దేశాన్ని మార్చాలి. ఏ ఉద్యమమైనా దేశాన్ని మార్చాలి. దేశాన్ని మార్చాలంటే ఇట్ షుడ్ చేంజ్ ద సిచ్యువేషన్ దట్ ఈస్, అంటే ఇంజస్టిస్ని, అన్యాయాన్ని వ్యతిరేకిస్తున్నాము. ఆ అన్యాయాన్ని మొత్తానికి ఎరాడికేట్ చేయాలనేది మా ప్రయత్నం తప్ప మల్లేష్ పోయి రాజేష్ రావడము ఇట్లా కాదు. అంటే రేవంత్ రెడ్డి గారు పోయి ఇంకొకరు రావడము, మోదీ గారు పోయి ఇంకొకరు రావడం, ఇది కాదు జరగాల్సింది. వాస్తవానికి ఏదైతే అనిశ్చివేత జరుగుతుందో పేద ప్రజలకి, వాళ్ళ బతుకులు మారాలనే మా కొట్లాట. మేము వాస్తవానికి జెన్యూన్ మనుషులము. మేము వాస్తవానికి జెన్యూన్గా ఏంటి సామాజిక దృక్పథం ఉన్న వాళ్ళము, పుస్తకాలు చదివిన వాళ్ళము. మాకు ఎటువంటి రాజకీయ పార్టీ రంగు పట్టుకోవాలి, ఏదో రాజకీయంగా ఎదగాలనే ఆశయం లేదు. ఎంత కాగలుగుతంత అంటే లాస్ట్ బ్రెత్ వీ వాంట్ టు ఫైట్ ఫర్ పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ. వీ వాంట్ టు ఫైట్ ఫర్ ద రైట్స్ ఆఫ్ తెలంగాణ పీపుల్ అండ్ స్టూడెంట్స్ ఆఫ్ తెలంగాణ. అదే మా కోరిక. జనసేన పార్టీ పెట్టినప్పుడు సేమ్ ఇప్పుడు మీరు చెప్పిన డైలాగులే పవన్ కళ్యాణ్ కూడా చెప్పి, నేను పుస్తకాలు చదివినా అని, నేను జనం కోసం వస్తున్నా అని, ప్రజల కోసం వస్తున్నా అని చెప్పేసి. ఏంటి ఇప్పుడున్న రాజకీయ పార్టీలకు సీజేపీకి గాలి మాటలు అవన్నీ? ఆయన ఏమన్నాడో అది గాలి మాటలు. ఐ డోంట్ నో ఆయన ఏం చెప్పిండో. అప్పుడు నేను చాలా చిన్నగా ఉండే, ఐ వాజ్ యంగ్. ఇప్పుడు ఆ మాటలు, ఇప్పుడు అంటున్న మాటలు మాత్రం కంప్లీట్లీ రాంగ్. ఆయన ఇప్పుడు ఏదైతే కమెంట్ సీజేపీ మీద చేసిండో అది కంప్లీట్లీ రాంగ్. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. యాజ్ యూత్ ఆఫ్ తెలంగాణ, విద్యార్థులు చేసే ఉద్యమాన్ని మీరు స్వాగతించుర్రి. వాళ్ళు ఉద్యమం చేసేటప్పుడు ఏదైనా ప్రశ్నల్లో ప్రాక్టికాలిటీ లేకపోతే దానికి రెస్పాండ్ గారి. ఏదో ఈ శతకం చదివి ఆ శతకం చదివితే ఏం లాభం వస్తుంది? అదే ఒక నాయకుడు, మీకు పాలసీ మేకింగ్ గురించి తెలిసి ఉండాలి. విద్యార్థులంట దేశాన్ని విడగొడతారంట. దేశాన్ని కలుపుతుంది ఈ సీజేపీ రావడం వల్ల. హైదరాబాద్లో వివిధ ఏవైతే రిలీజియన్స్ ఉన్నారో వాళ్ళందరం యునైట్ అయినాం ఈరోజు. సిక్స్ కానీ యాంటీ నేషనల్స్ అంతా ఒక్కటవుతున్నారు అనే నినాదం ఎక్కువ పెరిగింది. సోషల్ మీడియాలో బాగా చర్చ జరుగుతుంది. వీళ్ళంతా యాంటీ నేషనల్స్, తుగడే గ్యాంగ్ అనేది ఎక్కువ జరుగుతుంది. అంటే నిరుద్యోగం ఉన్నప్పుడు ఇట్లాంటి స్లోగన్స్ వస్తాయి ఎక్కడైనా. అంటే ఐడెంటిటీ క్రైసిస్ ఎక్కడైతే ఉంటుందో, అంటే ఒక వ్యక్తికి తన అస్తిత్వం గురించి, తన గురించి అవగాహన లేనప్పుడు ఎవడైనా ఏదైనా స్టోరీ చెప్తే దాన్ని పట్టుకొని తిరగాలి. ఇప్పుడు మేము ఈరోజు సీజేపీ తీసుకున్న నినాదానికి మద్దతు ప్రకటించడానికి కారణం ఏంటి? ఎందుకంటే మాకు ఒక స్పృహ ఉంది. మేము ఏంది సీజేపీ వేవ్ రాగానే వచ్చి దాన్ని మద్దతు ఇవ్వడం అట్లా కాదు. వాస్తవానికి ఇదే గన్ పార్క్లో మూసీ గురించి మాట్లాడినాము. వాస్తవానికి 6 సంవత్సరాల క్రితము ఇవే సోషల్ జస్టిస్ అంశాల గురించి మాట్లాడినాము. సో అంటే నేను అంటున్న విషయం ఏంటంటే ఐడెంటిటీ లేదు వాళ్ళకి. ఎవరైనా రాజకీయ పార్టీ ఒక మాస్ లెవెల్లో క్యాంపెయిన్ చేసిర్రు అనుకో, మాస్ లెవెల్లో ఒక పబ్లిక్ నరేటివ్ క్యాంపెయిన్ రన్ చేసిర్రు అనుకో, దానికి బానిస కావాలి, దాని జెండా పట్టుకొని ఎగరాలి. అంటే దేశ విద్రోహ శక్తులు ఎవరైనా ఉన్నారు ఈ భారతదేశంలో అంటే దేశాన్ని విడగొట్టే వాళ్ళే ఈ దేశంలో ఉన్న విద్రోహ శక్తులు. దేశంలో ఉన్న చట్టాన్ని పాటించని వాళ్ళే ఈ దేశంలో ఉన్న విద్రోహ శక్తులు. ఇఫ్ దేర్ ఈస్ ఎనీ దేశద్రోహి ఇన్ దిస్ కంట్రీ, దోస్ ఆర్ ద పీపుల్ హూ అపోజ్ లా. అంటే చట్టాన్ని గౌరవించని వాళ్ళే వీళ్ళు దేశద్రోహులు. ఇప్పుడు చట్టం ఉంది, యాంటీ నేషనల్ ఎవడు యాంటీ నేషనల్ అని చట్టం చెప్తుంది. ఆ చట్టం ప్రకారం ఎవడైనా యాంటీ నేషనల్ అయితే పోయి కేసు పెట్టి వాడిని ప్రూవ్ చేయాలి. మళ్ళీ కేసు పెట్టి చాలామందిని వేసారు. ఇప్పుడు సోనం వాంగ్చుక్ గారిని కూడా ఒక కేసులో వేసిన దాని తర్వాత దాన్ని ప్రూవ్ చేయాలి కదా. మళ్ళీ ఆయననే అన్ని ఛార్జెస్ని తీసేసి మళ్ళీ అంటే టైం పాసా? అంటే దేశంలో ఉన్న చట్టాలు బీజేపీకి చుట్టాలా? అంటే దేశంలో ఉన్న న్యాయ వ్యవస్థలు, దేశంలో ఉన్న పోలీసులు బీజేపీకి అనే కాదు, దొంగలకి, దోపిడీ చేసేటోళ్ళకి వ్యతిరేకం, దేశాన్ని విడగొట్టేటోళ్ళకి వ్యతిరేకం. ఎందుకంటే భగత్ సింగ్ పుస్తకాలు చదివిన వాళ్ళం. ఆ యాక్టర్ ఈ యాక్టరు
ఎన్ని డైలాగులు అయినా చెప్పుకొని వాస్తవంగా చదివిన వాళ్ళం వాస్తవంగా ఇదే అమరవీరుల స్తూపాన్ని పట్టుకొని ఉంటాం ఆఖరి బ్రెత్ వరకు, చనిపోయేంత వరకు భగత్ సింగ్ నినాదాలను పెట్టుకొని ఉంటాం. ఇది రాసి పెట్టుకోవాలి. వాళ్ళు ఎవరైతే మమ్మల్ని అంటున్నారో తుకుడే తుకుడే గ్యాంగ్ అని, చనిపోయిన మమ్మల్ని ఒకవేళ ప్రభుత్వం కనుక కట్టేలు చేస్తే, ఏదైనా బంధిస్తే, అప్పుడు కూడా లాస్ట్ స్లోగన్ కూడా భగత్ సింగ్ జిందాబాదే ఉంటుంది. లాస్ట్ స్లోగన్ కూడా తెలంగాణ అమరవీరులకు జిందాబాదే ఉంటుంది. మీకు రాజకీయ అనుభవం లేదు, ఈ దేశంలో రాజకీయాల గురించి ఎట్లా మార్పు వస్తుంది అట్లాంటిది ఏం తెలియదు. మీరు జస్ట్ ఇప్పుడు ఒక 10, 20, 25 సంవత్సరాల వయసున్న యూత్ సస్టైన్ అవుతాం అనుకుంటారా ఈ రాజకీయ ఏనుగుల మధ్య? అంటే వాళ్ళకి అవగాహన లేదు, వాళ్ళు గాలి మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు నిజానికి చెప్పాలంటే మాటలే నమ్మి ఓట్లేస్తున్నారు. ఆ విషయం గుర్తుపెట్టుకో. అది వాస్తవమే. 6 సంవత్సరాల నుంచి నేను ప్రజా ఉద్యమాలు ఉన్నా, 6 సంవత్సరాల నుంచి రాజకీయ పార్టీల ట్రెండ్ని అబ్జర్వ్ చేస్తున్న, ఉద్యమాలని అకాడమిక్లీ కూడా చదివిన వ్యక్తిని నేను. అంటే ఏదో పీపుల్స్ మూవ్మెంట్స్ని కొంచెం చదివిన వ్యక్తిని. అందుకనే ఐఎమ్ వాచింగ్. అందుకనే నేనేమన్నా, మీరు అడిగిన మొదటి ప్రశ్నకి జవాబు నేనేం చెప్పిన, టైం విల్ టెల్. ఇప్పుడు టైం విల్ టెల్ వెదర్ CJP will actually transform into another movement or CJP will transform into another movement అనేది టైం చెప్తుంది. కానీ వీళ్ళు అడుగుతున్న ప్రశ్నల్లో మాత్రం వాస్తవం ఉంది కదా. 30 నిమిషాల క్రితమే ఒక అమ్మాయి చనిపోయింది, నీట్ పరీక్ష రాసిన అమ్మాయి చనిపోయింది. లాస్ట్గా ఆమె రాసిన మెసేజ్ ఏంటి, ఐ లవ్ యూ మామ్ అండ్ డాడ్ అని చనిపోయింది. ఏంటిది అంటే, ఏ దేశంలో బతుకుతున్నాం మనం? అంటే వీళ్ళు పెద్ద పెద్ద పొలిటికల్ ఫిలాసఫర్స్ అవుతారు, అవసరం వచ్చినప్పుడు పొలిటికల్ ఫిలాసఫర్స్ అవుతారు, అవసరం వచ్చినప్పుడు వీళ్ళు ఇష్టం వచ్చింది అవుతారు. కానీ ఎప్పుడు వీళ్ళు వాళ్ళ బాధ్యతని నిర్వర్తించరు. అంటే ఎడ్యుకేషన్ మినిస్ట్రీని చూసుకోవాలి, అది చూసుకోకుండా పొలిటికల్ ఫిలాసఫీ లేదు, అది లేదు, ఇది లేదు. ఎందుకు ఇదంతా? సరే, పొలిటికల్ ఫిలాసఫీ గురించి చర్చ పెడదామా? రమ్మనండి తెలంగాణకి, వచ్చి మాట్లాడదాం, ఇక్కడనే మాట్లాడదాం. ఉందా దమ్ముందా ఎవరి దగ్గర? కాబట్టి చెప్తున్నాం, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అన్ని పార్టీలకు చెప్తున్నాం, అన్ని పార్టీల నాయకులకు చెప్తున్నాం, తెలంగాణలో గనక ఒక్క నీట్ విద్యార్థి చనిపోయినా, తెలంగాణలో గనక ఒక్క నీట్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నా అందరి బాధ్యత, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీల బాధ్యత. నీట్ ఎగ్జామ్ అనేది దేశవ్యాప్తంగా కండక్ట్ చేసే ఒక ఎగ్జామ్. అవును. సో అది పేపర్ లీక్ అయింది, అది ఒక సమస్య. దాంతోపాటు చాలా సమస్యలు ఉన్నాయి కదా, ఇండియాలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు. నిరుద్యోగం ఉంది, ఆకలి ఉంది, పేదరికం ఉంది, నిరక్షరాస్యత ఉంది. అవును. సో వాటి గురించి CJP ఎప్పుడు మాట్లాడుతుంది, ఎప్పుడు ఫైట్ చేస్తుంది? CJP ఎప్పుడు ఫైట్ చేస్తుంది, ఏం చేస్తుంది అనేది అది టైం చెప్తుంది, నేను నాకు అన్నట్టు. కానీ మేము రుచిత్ యాజ్ అన్ ఇండివిజువల్, నేను ఏంటి ఒక అంశం గురించే కాదు, ఎంత కాగలుగుతా. ఇప్పుడు ఎవరైనా ఫోకస్డ్ ఒక ఇష్యూ గురించి, ఒక ఉద్యమం గురించే చేయగలుగుతారు కదా. వాస్తవానికి పర్యావరణ న్యాయం గురించి, అందరికీ సమానమైన పర్యావరణం ఉండాలి, అందరికీ నీరు ఉండాలి, అందరికీ భూమి ఉండాలి, అందరికీ ప్రకృతి ఉండాలి అనే విషయాల మీద అడ్రస్ చేయడము మా మేజర్ ఫోకస్ పాయింట్. దాని గురించి ఉద్యమం చేస్తూ వచ్చినాం. మా సొంత ఫ్యామిలీలో ఉన్న పర్సన్, మా సొంత చెల్లి పరీక్ష రాసింది, ఆ పేపర్ లీక్ అయింది, ఆమె డిప్రెషన్కి గురైంది కాబట్టి, ఆమె కొంత మెంటలీ ట్రామాకి గురైంది కాబట్టి నేను దాన్ని తట్టుకోలేక ఈరోజు ఇక్కడికి వచ్చి మాట్లాడే పరిస్థితి ఉంది. సో నేను అంటున్న విషయం ఏంటంటే, నేను యాజ్ అన్ ఇండివిజువల్ ప్రతి ప్రజా ఉద్యమానికి మద్దతు ఇచ్చిన, ఎంత కాగలుగుతంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఎంత కాగలుగుతంటే సపోర్ట్ అందించిన. గతంలో రైతు ఉద్యమం జరిగినప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడున్న రైతు ఉద్యమ నాయకులతో చర్చించి వాళ్ళకి మద్దతు ఇచ్చింది నేను. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, నేషనల్లో, సెంట్రల్లో రూలింగ్లో ఉన్నప్పుడు అవినీతి అని చెప్పేసి అన్నా హజారే ఒక ఉద్యమం చేశారు. అవును. అది కాంగ్రెస్ పార్టీని అధికారంలో నుంచి దూరం చేసి బీజేపీని తీసుకొచ్చింది. బీజేపీ అధికారంలో ఉంది, CJP పార్టీ రేతుందో, కాంగ్రెస్ జనతా పార్టీ, ఈ నీట్ ఎగ్జామ్ అని, ఈ పేపర్ లీకులని, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి ఒక వేవ్ తీసుకొస్తాం. సో బీజేపీని దించి మరొక పార్టీని అధికారంలో తెచ్చే ప్లాన్ అనుకోవచ్చా, లేక మీ వెనకాల ఎవరున్నారు అనుకోవచ్చు? మా వెనకాల ఎవరు లేరు, మా ముందు మీరున్నారు. మా లోపల ఎవరున్నారు అంటే శ్రీకాంతాచారి ఉన్నాడు, భగత్ సింగ్ ఉన్నాడు, వాళ్ళు ఉన్నారు మా లోపల. అంటే నేనేదో వీఆర్ నాట్ క్రియేటింగ్, వాళ్ళు ఏదైతే ఆశయాలను లేవనెత్తుతున్నారో అదే ప్రోగ్రాంలో పనిచేస్తున్నాం. భగత్ సింగ్ టు యంగ్ పొలిటికల్ వర్కర్స్ అని ఒక ఆర్టికల్ రాసిండు, ఒక ఎస్సే రాసిండు. అదే మేము పాటిస్తున్నాం తప్ప దాంట్లో ఒక్కించి కూడా అటు ఇటు పోతలేము. కాబట్టి మా క్లారిటీ ఉంది, మా లోపల ఎవరున్నారో క్లారిటీ ఉంది, మా నినాదం ఏదో క్లారిటీ ఉంది. వెనకాల ఎవరైనా ఉంటే చెప్పాలి, మరి అది ప్రూవ్ చేయాలి వాళ్ళు. మా లోపల అంటే తెలంగాణ యువత లోపల అక్కడెవరో ఉన్నారు, ఇక్కడెవరో ఉన్నారు కాదు, మాకు స్పృహ ఉంది. ఇన్ని సంవత్సరాల నుంచి మేము చేస్తున్న కొట్లాట ఎందుకు చేస్తున్నాము, ఏ అంశాలను లేవనెత్తుతున్నాము అనే ప్రశ్నలకి మాకు జవాబు ఉంది. నీటి సమస్యకి సంబంధించి ఏదైతే ఉద్యమాన్ని CJP లేవనెత్తిందో అక్కడి వరకు మేము క్లియర్ కట్గా CJPకి మద్దతు ప్రకటిస్తున్నాము. అండ్ CJP మీద బేస్లెస్ ఆర్గ్యుమెంట్ చేయొద్దు. వాస్తవంగా మన
వాళ్ళు ఏమైనా డబ్బులు తీసుకుంటే యాంటీ నేషనల్ యాక్టివిటీస్ చేస్తే ప్రూవ్ చేయండి భయ్. ప్రూవ్ చేస్తే మేము కూడా మద్దతు ప్రకటిస్తాము. ప్రూవ్ చేయకుండా గాలి మాటలు ఇవన్నీ ఎందుకు? ఏంది ఎజెండా ఏంది? సీజేపీకి ఎజెండా ఉందా? సీజేపీకి ఎజెండా ఉందంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే నీట్ విద్యార్థులకు పేపర్ లీకలను ఆపడమే ప్రస్తుతానికి సీజేపీ ఎజెండా. అందుకని వాళ్ళు ఒక 5 పాయింట్ల మేనిఫెస్టోని విడుదల చేసిండ్రు. ఇంకొకటి ఏంటంటే ఒక అకౌంటబిలిటీ మెకానిజం రావాలి. అంటే ఏదైనా ఇంజస్టిస్ జరిగితే, ఏదైనా వ్యవస్థలో అన్యాయం జరిగితే మనము ప్రశ్నించాలి. రైట్ టు రీకాల్ అని ఒకటి ఉంటుంది. అంటే మనం ఎవరినైతే ఎన్నుకున్నామో వాళ్ళని మళ్ళీ మనం వెనక్కి తీసుకొచ్చేటట్టు ఆ స్వభావాన్ని డెవలప్ చేయాలి. ఆ మైండ్ సెట్ని ప్రజల లోపలే డెవలప్ చేయాలి. ఎవడైనా తప్పు చేస్తే వాడిని గద్ద దింపే భావనలో ఉండాలి. కాన్స్టిట్యూషనల్, అన్ని కాన్స్టిట్యూషనల్లీ జరగాలి. సో అదే విషయం.